నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించేది మన డిఎన్ఏ టీవీ. మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం, డిఎన్ఏ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రేపు పోలవరంలో సీఎం జగన్ పర్యటన. స్పిల్వే, స్పిల్ ఛానల్ పనులు స్వయంగా పరిశీలించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఏలూరులో సాధారణ పరిస్థితి నెలకొంటుంది. అంతుచిక్కని వ్యాధి బాధితులంతా డిశ్చార్జ్ అయ్యారు, వెల్లడించిన మంత్రి ఆళ్ల నాని. నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేద మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం మోపుతున్నారు ఆరోపించిన తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. ఆర్జీయూకేటీ సెట్ 2020 ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. జనవరి 4వ తేదీ నుంచి ప్రవేశాలు జరగనున్నాయని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం పోలవరంలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పోలవరం పర్యటనకు సంబంధించి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో పోలవరం నిర్మాణ పనులతో పాటు స్పిల్వే, స్పిల్ ఛానల్ పనులను స్వయంగా పరిశీలించనున్నారు. అనంతరం పోలవరం నిర్మాణ పనులపై అధికారులు, కాంట్రాక్టర్లతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. 2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేయాలని సీఎం జగన్ లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఏలూరులో సాధారణ పరిస్థితి నెలకొంటుంది. అంతుచిక్కని వ్యాధి కారణంగా అనారోగ్యం పాలై ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులంతా డిశ్చార్జ్ అయ్యారని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానని అన్నారు. మెడికల్ టీములు బాధితుల ఇంటికి వెళ్లి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకుంటున్నారని, బాధితులకు ఆహారం, మందులు అందిస్తున్నామని వెల్లడించారు. 650 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందిస్తున్నామని తెలిపారు. 5 కేజీల బియ్యం, కందిపప్పు, ఆయిల్, కూరగాయలు ఇస్తున్నామని అన్నారు. 3 రోజుల్లో తుది నివేదిక వస్తుందని, తుది నివేదికను బట్టి అస్వస్థతకు కారణాలు తెలుస్తాయని అన్నారు. ఏలూరు టౌన్, తంగెళ్లమూడి ప్రాంతాల్లో బాధితుల ఇళ్ల వద్దకు నేరుగా వెళ్లిన మంత్రి ఆళ్ల నాని వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పరిసర ప్రాంతాల్లో శానిటేషన్ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఏం లేదమ్మా, వస్తుంది కదా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు కదా, ఎలా వస్తుంది ఏం ప్రాబ్లం. నేను పూర్తిగా అంటే ఏలూరులో ఇప్పటివరకు కేసులు పూర్తిగా జీరోకి వచ్చేసి ఒక కేసు హాస్పిటల్లో. అసలు ఎందుకు వచ్చింది ఈ విషయం అనేది రీసెర్చ్ జరుగుతుంది. మనకు ఆ రిపోర్ట్ రాగానే రిపీట్ అసలు ఎందుకు వచ్చిందో తెలియదు. మనం ఏదైనా చేయాలంటే ఎందుకు వచ్చిందో తెలియాలి కదా. మందులు చాలా ఇంపార్టెంట్ కదా. మందులు మందులేనవి మొత్తం మందులే సార్. మీరు మందులు కూడా ఎలా వాడాలో కూడా ఉంది. హాస్పిటల్ నుంచి ఎప్పుడు వచ్చారు? మళ్ళీ హాస్పిటల్ నుంచి 1 గంట ప్రాంతం డాన్స్ సార్ గారు వెళ్ళిపోగానే అడిగి వచ్చాం. ఎలా ఉంది? వచ్చిన తర్వాత ఎలా ఉంది? పర్లేదు, 2 రోజులు నీరసంగా ఉంది. ఎలా ఉంటుంది? బాగానే ఉందమ్మా. డాక్టర్ చూసారా మిమ్మల్ని? ఏమో డాక్టర్ చూసిన తర్వాత మందులు ఇచ్చింది వాడుతున్నారమ్మా. మీకు ఎలా ఉంటుంది? ఈవిడ ఎమ్మటే రికవర్ అయిపోయింది. ఎమ్మటే పడిపోయింది. పడిపోయి ఇక్కడ దెబ్బ తగిలింది. ఇక్కడ దెబ్బ తగిలితే ఎమ్మటే రికవర్ అయిపోయింది. మందులే మందులు చూపించండి. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ పరిధిలోని ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కౌన్సిలింగ్ జనవరి 4 నుంచి ప్రారంభం కాబోతుంది. అదే నెల 2వ వారం నుంచి తరగతులు ప్రారంభిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
ఆర్జీయూకేటీ సెట్ 2020 ఫలితాలను మంత్రి విడుదల చేశారు. ఈ ఏడాది 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించలేకపోవడంతో IIITలో ప్రవేశాల కోసం సెట్ను నిర్వహించామని అన్నారు. కరోనా కారణంగా 6.30 లక్షల మందికి పైగా విద్యార్థులను 10వ తరగతిలో పాస్ చేసినట్లు చెప్పారు. ఆర్జీయూకేటీ సెట్కు 88,974 మంది దరఖాస్తు చేసుకోగా 85,755 మంది హాజరయ్యారని తెలిపారు. ఈ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని వివరించారు. ఆర్జీయూకేటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2020 పరీక్షా ఫలితాలను వెల్లడించడం చాలా ఆనందదాయకం. కానీ కొంచెం ఆలస్యమైనప్పటికీ ఈ కరోనా వ్యాధి ప్రబలుతున్న పరిస్థితుల్లో మరి ఏ విధంగా ఈ యొక్క అకాడమిక్ షెడ్యూల్ డిస్టర్బ్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. అయినా కూడా ఈ అకాడమిక్ షెడ్యూల్ను గాడిలో పెట్టే ప్రయత్నంలో భాగంగా 10వ తరగతి పరీక్షలు నిర్వహించలేని పరిస్థితుల్లో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ను ఒకటి ఏర్పాటు చేసుకొని ఇది నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క పరీక్ష ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 6 సంవత్సరాల సమీకృత బీటెక్ డిగ్రీ 6 ఇయర్ ఇంటిగ్రేటెడ్ బీటెక్ డిగ్రీకి మరి అట్లాగే 3 యూనివర్సిటీస్లో ఉన్నటువంటి డిప్లొమా కోర్సెస్ అంటే ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ, వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో వారు ఆఫర్ చేస్తున్నటువంటి డిప్లొమా కోర్సెస్ కూడా అడ్మిషన్స్కు ఈ యొక్క కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా అడ్మిషన్ నిర్వహిస్తున్న పరిస్థితుల్లో సుమారు 85,755 మంది విద్యార్థులు మరి ఈ యొక్క ఎగ్జామ్ను తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. 88,974 మంది దీనికి అప్లై చేస్తే 85,755 మంది అంటే సుమారు 96% విద్యార్థులు దీన్ని ఈ యొక్క ఎగ్జామ్ను తీసుకోవడం జరిగింది. అట్లాగే సుమారు 630 సెంటర్లలో అంటే ఇంచుమించుగా ప్రతి మండలానికి ఒక ఎగ్జామినేషన్ సెంటర్ను ఏర్పాటు చేయడం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతంలో మరి చదువుకున్నటువంటి విద్యార్థులు ఈ పరీక్ష రాసే విషయంలో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో సగటున ప్రతి మండలానికి ఒక పరీక్షా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క పరీక్షను నిర్వహించడం జరిగింది. వారంలోనే ఫలితాలను విడుదల చేయడంలో ఆర్జీయూకేటీ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేసీ రెడ్డి, ఇన్ఛార్జి వివి హేమచంద్రారెడ్డి, కన్వీనర్ హరినారాయణల కృషి అభినందనీయమని కొనియాడారు. డిసెంబర్ 5వ తారీఖున పరీక్ష నిర్వహించగా మరి ఈరోజు అంటే ఒక వారం రోజుల్లోనే పరీక్షా ఫలితాలు వెల్లడించడం జరుగుతూ ఉంది. నిజంగా ఇదొక రికార్డ్ అని కూడా నేను చెప్పవచ్చు. మరి ఆర్జీయూకేటీ ఛాన్సలర్ గారు అట్లాగే ఆర్జీయూకేటీ వైస్ ఛాన్సలర్ గారు, డైరెక్టర్స్ అందరూ కూడా దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎక్కడ ఏది విధంగా ఇబ్బంది లేకుండా ఈ క్వశ్చన్స్ ఏవైతే మరి ఎంట్రన్స్ టెస్ట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్లో మరి ఎలాంటి తప్పులు దొరకకుండా కీని కూడా అదే రోజున 5వ తారీఖున రిలీజ్ చేసి మరి ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే అబ్జెక్షన్ కూడా స్వీకరించుకోవడం జరిగింది. సుమారు 1900 అబ్జెక్షన్స్ కూడా రావడం జరిగింది. అందులో కేవలం 2 మాత్రమే వ్యాలిడ్గా తీసుకొని ఆ 2 మార్క్స్ ఒకటి మ్యాథ్స్లో ఒకటి ఫిజిక్స్లో మరి ఈ యొక్క కరెక్షన్స్ తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ ఫైనల్ కీని 8వ తారీఖున 8 డిసెంబర్న రిలీజ్ చేయడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా తుని శివారు తపోవనం ఆధ్యాత్మిక శోభతో కలకలలాడింది. కార్తీక మాసం చివరి ఆదివారం సందర్భంగా చండీ హోమంను స్వామి సచ్చిదానంద సరస్వతి ఘనంగా నిర్వహించారు. వేద పండితులతో శాస్త్రోక్తంగా ఈ హోమం నిర్వహించారు. తొలుత రాజరాజేశ్వరి అమ్మవారి పంచలోహ విగ్రహాన్ని యాగశాలలో ప్రత్యేక పీఠంపై వేంచింపచేసి చండీ హోమంను వేదోక్తంగా ప్రారంభించారు. ముందుగా రాజరాజేశ్వరి అమ్మవారికి మహాభిషేకం, విశ్వక్షేణ ఆరాధన, సంప్రోక్షణ, చండీ సహస్ర హోమం, గూడ అన్నం, పాయసం, నువ్వుల నెయ్యి అనే శోధ సోపాచార ప్రకారం హోమం నిర్వహించారు. హోమ పూర్ణాహుతికి చీర, పసుపు, కుంకుమ, హోమ ద్రవ్యాలను సమర్పించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. శ్రీ సూక్తం ప్రకారం ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వణ వేదంలను వేద పండితులు ఈ సందర్భంగా వల్లించారు. ఈ చండీ హోమం నిర్వహించడం వల్ల సమస్త రోగ నివారణ, సౌభాగ్యాలు ప్రజలకు కలుగుతాయని తపోవనం పీఠాధిపతి స్వామి సచ్చిదానంద సరస్వతి పేర్కొన్నారు. ఈ సందర్భంగా తపోవనంలో కార్తీక వన సంతర్పణలో భక్తులు అమ్మవారి ప్రసాదం స్వీకరించారు.
మానవుని యొక్క వైశిష్ట్యం పుణ్యపాపములు ఏమిటో తెలుసుకోగలిగేటువంటి సామర్థ్యం ఉంది కాబట్టి మానవ జన్మ చాలా దుర్లభము శ్రేష్టము అని చెప్పబడి ఉన్నది. అట్టి ఆ మానవ జన్మలో అనేకమైనటువంటి సాంసారికమైనటువంటి బాధలను ఈతి బాధలుగా చెప్పబడుతుంది. తాపత్రయములన్నీ పోవాలంటే భగవద్ ధ్యానం చేయాలి, భగవద్గీతమైనటువంటి సేవ చేయాలి. లోకమంతా సుభిక్షంగా ఉండుట కొరకు పవిత్రమైన కార్తీక మాసంలో శతచండీ మహాయాగము ఈరోజు నిర్వహించడమైనది. ఈ చండీయాగ యొక్క వైశిష్ట్యమేమనగా సమస్త బాధలు తొలగి సర్వబాధ వినిర్ముక్తో ధనధాన్య సమన్విత మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయ. నా యొక్క ప్రసాదం చేత ఈ యొక్క సకల విధమైనటువంటి బాధలు తొలగి శ్రేయస్సు పొందబడుతుంది అని దేవి మహాత్మ్యం చెప్పబడుతున్నది. కావున లోక శ్రేయస్సుకై ఈ యొక్క శతచండీ యాగము నిర్వహించడమైనది. మంగళగిరి తాడేపల్లి పట్టణాలను మోడల్ టౌన్లుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా నిధులు కేటాయించారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. మంగళగిరిలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. మంగళగిరి పెద కోనేరును ఆయన తనిఖీ చేశారు. కోనేరుకు పూర్వ వైభవం తీసుకువస్తామని అన్నారు. కోనేరులో ఆంజనేయ స్వామి గుడి, శివలింగం ఉన్నాయని పెద్దల ద్వారా తెలుసుకున్నానని తెలిపారు. కోనేరు అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని అన్నారు. మంగళగిరి మున్సిపాలిటీకి సంబంధించి గతంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 1200 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగిందన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ మధ్యకాలంలో తాడేపల్లి మంగళగిరి రెండింటిని కూడా కలిపి కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా నడుస్తూ ఉంది. అందులో భాగంగా ఈ రోజున పెద్ద కోనేరు ఏదైతే ఉందో దాన్ని చూడటం, కోనేరులో గతంలో కోనేరు లోపలే ఆంజనేయ స్వామి గుడి, అదేవిధంగా శివలింగం ఈ రెండు ఉన్నాయి అని చెప్పి పెద్దల ద్వారా తెలుసుకొని కోనేరుని శుభ్రం చేయాలి. పాత రోజుల్లో ఏదైతే తెప్పోత్సవాలు లాంటివి జరిగేవో స్వామివారికి సంబంధించి ఆ పూజాది కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి ఉన్నటువంటి వీలుని ఒకసారి చూసుకొని ఇప్పటికే ప్రైవేట్ ఏజెన్సీకి ప్రభుత్వంతో కలిసి ఉన్న ప్రైవేట్ ఏజెన్సీకి దీనికి సంబంధించి డిపిఆర్ తయారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకొని వాళ్ళకి కేటాయించడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కోనేరుకు సంబంధించి ఈ 1200 కోట్ల రూపాయల నిధుల్లో ఎంత కేటాయించబడ్డాయి, ఏమేమి వర్కులకు కేటాయించబడ్డాయి అనేది తెలుసుకొని కనీసం మార్చి ఏప్రిల్లో అయినా సరే కోనేటిని పూర్తి స్థాయిలో, ఎందుకంటే నీరు ఊటలాగా వస్తూ ఉంది కాబట్టి ఆ సమయంలో అయినా సరే కోనేరుని మళ్ళీ తిరిగి పునర్వైభవం తీసుకొచ్చేలాగా ప్రయత్నాలు చేయడానికి చూడటం జరుగుతుంది. నకిలీ మద్యంతో ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మాజీ మంత్రి టీడీపీ నేత కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఆదివారం కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం చీప్ క్వాలిటీ మందును ప్రభుత్వ మద్యం దుకాణాలలో విక్రయిస్తుందని అన్నారు. తద్వారా కోట్లు గడిస్తున్నాయని ఆరోపించారు. మద్యం రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. 200 నుంచి 300% మద్యం రేట్లు పెరిగిపోయినాయి. ఇవాళ మనం చూడండి ఈ మద్యం ఏ రకంగా వాళ్ళు దోచుకుంటున్నారు. గతంలో ఈ బ్రాండ్లు మనం ఎప్పుడు చూడాలి, బూమ్ బూమ్ ఇట్లా రకరకాలైనటువంటి బ్రాండ్లు. ఈ బ్రాండ్లు తాగితే ప్రజల ఆరోగ్యం ఏమైపోతుందో ఒకసారి ఆలోచించేయండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక కంపెనీలతో సిండికేట్ అయిపోయి ఆ కంపెనీ బ్రాండ్లు మాత్రమే బజార్లో వాళ్ళ షాపుల్లో అమ్మే విధంగా కార్యక్రమం చేసుకుని దాని నుంచి నెలకి వందలాది కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు కప్పం కడతా ఉంటే కేవలం ఆ బ్రాండ్లు మాత్రమే ఆ షాపుల్లో దొరికే పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇవన్నీ చాలా అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనా విధానాలు ఇవాళ మనం చూస్తా ఉన్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేద మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం మోపుతున్నారని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. నిత్యావసర సరుకులతో పాటు నిర్మాణ సామాగ్రి, పెట్రోల్, డీజిల్ ధరలు దారుణంగా పెంచారని ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా లక్షల కోట్లు అప్పులు తీసుకువచ్చి అప్పుల ఆంధ్రాగా మార్చిన ఘనుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. పేదలకు పథకాలు పంచుతున్నా అంటూ గొప్పలు చెప్పుకుంటూ తెల్ల రేషన్ కార్డులను లక్షల్లో తొలగించడం అన్యాయమని అన్నారు. ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు వారి పరిపాలన చూస్తుంటే ఎవ్వరికి కూడా అర్థం కాని పరిస్థితి. కరోనా వచ్చిన తర్వాత ఆదాయం లేక ప్రజలందరూ అల్లాడిపోతూ ఉంటే
ఈ టైంలో నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయాయండి. దాన్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి కాదా? మరి ఎందుకు మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు? చేతకాక లేకపోతే కావాలని చేస్తున్నారా? ఇవాళ ప్రజలందరూ కూడా బాబు మీ ఏం తినాలి, ఎలా బ్రతకాలని చెప్పి అల్లాడిపోతున్నారు. ఇవాళ చూస్తే ఒకసారి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో నిత్యావసర వస్తువులు ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కరోనా టైంలో ఏ విధంగా పరిపాలన జరుగుతుంది, ఏ విధంగా నిత్యావసరాలు ఉన్నాయని చూస్తే ఎంత శాతం అండి పెరిగిపోవడం. ప్రజలు ఏ విధంగా బ్రతకాలండి? ఆ రోజు చంద్రబాబు నాయుడు టైంలో 1000 రూపాయలకు దొరికేది, ఈవేళ మీ టైంలో 1200 రూపాయలు అయ్యింది. అలాగే కందిపప్పు 1 కేజీ ఆ రోజు చంద్రబాబు నాయుడు టైంలో 90 రూపాయలకే దొరికేది మార్కెట్లో, ఈరోజు 130 రూపాయలకి అమ్ముతున్నారు. నెయ్యి 1 కేజీ ఆ రోజుల్లో 500 రూపాయలు ఉంటే ఈరోజు 620 రూపాయలకు అమ్ముతున్నారు. మరి ప్రజలు ఎలా బతకాలండి? అసలు అర్థం చేసుకోవాలి కదా. ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ ఉద్యమానికి మద్దతుగా వామపక్ష పార్టీలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో డిసెంబర్ 14వ తేదీన కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు, రైతులు, రైతు సంఘాల నాయకులు పెద్ద ఎత్తున గుంటూరు నగరంలోని తాలూకా వద్ద ఉన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయం పాస్పోర్ట్ బిఎస్ఎన్ఎల్ వద్దకు 10 గంటలకు చేరుకోవాలని జంగాల అజయ్ కుమార్ కోరారు. ఢిల్లీలో రైతులు చేస్తున్నటువంటి ఉద్యమానికి మద్దతుగా నిన్న అనగా 12వ తేదీన టోల్గేట్ల వద్ద జరిగినటువంటి ఆందోళన కార్యక్రమం అత్యంత జయప్రదంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరిగింది. అలాగే జాతీయ రైతు సంఘాల పిలుపులో భాగంగా 14వ తేదీన జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం ఈ నెల 14వ తేదీన అనగా రేపు గుంటూరు జిల్లా వ్యాప్తంగా గుంటూరుకి సమీకరించి భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాన్ని రేపు ఉదయం నిర్వహించబోతా ఉన్నాం. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరిగేటటువంటి ఈ ఆందోళన కార్యక్రమానికి రేపు ఉదయం గుంటూరుకి తరలి వచ్చి కేంద్ర ప్రభుత్వ కార్యాలయ దిగ్బంధన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అగ్నికి ఆహుతైన అంతర్వేది రథం స్థానంలో నూతన రథం తయారీ చివరి దశకు చేరుకుంది. గతంలో అంతర్వేది రథం దహనమైన తర్వాత హిందువులు, బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆందోళన చేయడంతో రథం నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వం చేపట్టింది. గత 2 నెలల నుంచి అవిశ్రాంతంగా నూతన రథం తయారు చేస్తున్నారు. ఇది చివరి దశకు చేరుకుంది. త్వరలోనే నిర్మాణం పూర్తి చేయనున్నారు. బర్జర్ పెయింట్స్ కంపెనీ నూతనంగా సేఫ్ 24 అనే కోవిడ్ ప్రాడక్టును నగరంలోని గ్రాండ్ నాగార్జున హోటల్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి మేకతోటి సుచరిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం సేఫ్ 24 కోవిడ్ ప్రాడక్టును హోంమంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం ఈ నెల 25వ తేదీన హోంమంత్రి మేకతోటి సుచరిత జన్మదినం సందర్భంగా ముందుగానే బర్జర్ కంపెనీ సభ్యులు కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ కోవిడ్ అనే వైరస్ ను నిర్మూలించడానికి బర్జర్ పెయింట్ సేఫ్ 24 అనే ప్రాడక్టును తీసుకొని రావడం జరిగిందని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ యాస్మిన్, ప్రాడక్ట్ మేనేజర్, కంపెనీ సభ్యులు పాల్గొన్నారు. హ్యాపీ బర్త్డే టు యు మేడం గారు, హ్యాపీ బర్త్డే టు యు అడ్వాన్స్. మరి ఈ ప్రోడక్ట్ గురించి ఇప్పుడే చెప్పారు. ఐఐటి గౌహతి వారు వారి యొక్క రీసెర్చ్ ఫలితంగా మనకు 24 అవర్స్లో జర్మ్ ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా ఈ ప్రోడక్ట్స్ తయారు చేయడం జరిగింది అని చెప్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం మార్కెట్లో రకరకాల ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి. కానీ మన కరోనా వచ్చిన పరిస్థితులు, కోవిడ్ అనంతరం లాంచ్ చేస్తున్నటువంటి ఒక ప్రోడక్ట్ ఇది. దీని ద్వారా మనకు ఏవైతే జర్మ్స్ నుండి 24 అవర్స్ ప్రొటెక్ట్ చేస్తాయి ఈ ప్రోడక్ట్స్ అని చెప్తా ఉన్నారు. మరి ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేసుకొని మరి ప్రతి ఒక్కరూ రక్షణ అంటే జర్మ్స్ నుండి ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత దృష్ట్యా ప్రతి ఒక్కరూ వీటిని వినియోగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను.
మీ యొక్క మార్కెట్ మరింత విస్తరించాలని ఇది అందరూ ఉపయోగించుకోవాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడుకుడిలో పలువురు స్పృహ తప్పి పడిపోవటం కలకలం రేపింది. గ్రామానికి చెందిన పల్లపు రామకృష్ణ స్పృహ తప్పి పడిపోవడంతో స్థానికులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు వైద్య కళాశాలకు తరలించారు. ఇదే విధంగా ఇటీవల మరో ఇద్దరు స్పృహ తప్పి పడిపోయారు. స్థానికంగా ఉన్న పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాల కారణంగానే అనారోగ్యానికి గురవుతున్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ్ముడు పల్లపు రామకృష్ణ సడన్లో పడిపోవడం జరిగింది. వెంటనే కృష్ణ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఇది కేవలం కెమికల్ ఫ్యాక్టరీ కాలుష్యాల వల్ల జరుగుతుందని చెప్పి ఇది ఒక సంఘటన కాదు. నడికుడి గ్రామంలో ఇప్పుడు ఇది 3వ కేసు. కాలుష్యాల వల్ల ఖచ్చితంగా జనాలు బాగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. తెల్లారుజాము 4 గంటలకి నైటు కొన్ని గంటలు ఖచ్చితంగా ఈ స్మెల్ భయంకరంగా వస్తుంది. అధికారులు దీని మీద స్పందించి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, లేదంటే జనాలకి ఇబ్బంది జరిగే పరిస్థితి వస్తుంది. పిడుసులాగా వచ్చి పడిపోవడం జరిగింది. మేము ఎమ్మటే స్పందించి కృష్ణ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. దీని మీద డాక్టర్ గారిని ఏమైంది సార్ అని అడిగితే క్లియరెన్స్ చెప్పలేకపోతున్నాడు, దీనికి గుంటూరు తీసుకోమని చెప్తున్నాడు. మేము అనుకోవటం ఏంటంటే ఇండస్ట్రీలో కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఆ కెమికల్ ఫ్యాక్టరీస్ వలన అండర్ గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయింది, ఎయిర్ పొగ వల్ల పొల్యూట్ అయింది, ఎయిర్ కూడా పొల్యూట్ అయింది. దాని మీద మేము ఎన్నోసార్లు కెమికల్ ఫ్యాక్టరీ వాళ్ళకి చెప్పడం జరిగింది, ఆఫీసులకి చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. కాబట్టి దీని మీద తక్షణమే అధికారులు స్పందించి చర్యలు తీసుకొని ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో గత 8 సంవత్సరాలుగా కారుణ్య సాయి గోసేవ మరియు సంరక్షణ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాల 8వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గోశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన సుమారు 1000 మంది భక్తులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. దాతల సహకారంతో ఈ గోశాల నిర్వహిస్తున్నట్లు గోశాల వ్యవస్థాపకులు వాసుదేవ శర్మ తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ వన సమారాధన రైతు సదస్సు కార్యక్రమం మోపిదేవి గ్రామంలోని తోటలో జరిగింది. ఈ కార్యక్రమానికి అవనిగడ్డ నియోజకవర్గ ఇన్ఛార్జి మండలి బుద్ధప్రసాద్, మాజీ ఎంపీ కొనకల్ల సత్యనారాయణ, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర తదితర టీడీపీ నేతలు హాజరయ్యారు. పరిష్కారం చేసుకుని మళ్ళీ మన దివ్యసీమగా తీర్చిదిద్దడంలో నాయకులైనటువంటి మండల కృష్ణ గారికి, ఆనాటి నాయకులందరికీ కూడా అండగా నిలబడ్డ మీ అందరికి కూడా నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియపరుస్తా ఉన్నాను. కోస్తా జాతీయ రహదారి ఉద్యమం మనం అందరం కూడా పోరాడటం వల్లే ఇవాళ పుల్లిగడ్డ పెనుగుడు బ్రిడ్జి నిర్మాణం జరిగింది. అవినిగడ్డ మీదుగా ఒక జాతీయ రహదారి వెళ్తా ఉంది. పోరాటానికి ఇవాళ యావత్తు ప్రపంచంలో ఉన్న పంజాబీలందరూ కూడా రోడ్డు ఎక్కారు. ఇది అంతర్జాతీయ సమస్య అయింది, ఇవాళ మన జాతీయ సమస్య కాదు. కెనడా ప్రధానమంత్రి వచ్చి వాళ్ళకి మద్దతు తెలపాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇవాళ వాళ్ళలో ఉన్న దీశక్తి ఏంటన్నది వాళ్ళు మనం గమనించాలి, ఐక్యత ఏంటన్నది ఆలోచించాలి. అంటే ఒక జాతి పట్ల ఒక మక్కువ అన్నది అక్కడ మనం చూడాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రేపు పోలవరంలో సీఎం జగన్ పర్యటన. స్పిల్వే, స్పిల్ ఛానల్ పనులు స్వయంగా పరిశీలించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఏలూరులో సాధారణ పరిస్థితి నెలకొంటుంది. అంతు చిక్కని వ్యాధి బాధితులంతా డిశ్చార్జ్ అయ్యారు, వెల్లడించిన మంత్రి ఆళ్ల నాని.
నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేద మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం మోపుతున్నారు ఆరోపించిన తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు. RGUKT సెట్ 2020 ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. జనవరి 4వ తేదీ నుంచి ప్రవేశాలు జరగనున్నాయని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.